హాయ్ హలో నేను మీ శరత్ చంద్ర, న్యూరాలజిస్ట్, చంద్ర హాస్పిటల్స్ ఫ్రమ్ గుంటూరు. ఈరోజు వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకుందాము. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ వస్తారు ఓపీకి వచ్చేసి. వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ అంటే ట్రీట్మెంట్ తీసుకుంటారు, అంతా అయిపోతుంది. అయిపోయాక లాస్ట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే క్వశ్చన్ ఏంటంటే ఎంతకాలం వాడాలి సార్ ఈ మందులు అనేది లాస్ట్ వెళ్ళేటప్పుడు అడుగుతారు పాపం. కాకపోతే వాళ్ళకి మందులు వాడాలంటే ఎవరికైనా చిరాగ్గానే ఉంటుంది కదా, అందుకని. కాకపోతే ఏంటంటే మనకి వేరే ఆప్షన్ అనేది ఉండదు పక్షవాతంలో. లైఫ్ లాంగ్ మెడికేషన్స్. ఒకసారి పక్షవాతం వచ్చిన వాళ్ళు, అంటే నేను చెప్పేది ఇస్కీమిక్ స్ట్రోక్ గురించి, అంటే రక్తనాళం బ్లాక్ అయినప్పుడు వచ్చే పక్షవాతం గురించి. దానికి వచ్చేసి జీవితాంతం మందులు వాడాల్సిందే మళ్ళీ రాకుండా చేసుకోవడానికి. నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ పక్షవాతానికి ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఇలా ఈ 3 క్వశ్చన్స్ వేసుకొని తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవటానికి. పక్షవాతానికి ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలి అంటే వాళ్ళు జీవితాంతం అంగవైకల్యం బారిన పడకుండా ఉండటానికి తీసుకోవాలి, వాళ్ళ ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి తీసుకోవాలి, అలాగే మళ్ళీ పక్షవాతం రాకుండా ఉండటానికి తీసుకోవాలి. ఏం తీసుకోవాలి అంటే అది ప్రాపర్ వేలో ఒక న్యూరాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి ఆయన దగ్గర నుండి వైద్యం చేయించుకోవాలి. చాలా పక్షవాతాలు చిన్న చిన్న స్ట్రోక్సే ఉంటాయి, వాటికి హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. టాబ్లెట్స్ రాయించుకొని మందులు వాడుకొని చేసుకోవచ్చు. యాంటీ ప్లేట్లెట్స్ అంటారు, ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రల్, మీ అందరికి తెలిసే ఉంటుంది. మందులు కూడా పేర్లు వినే ఉంటారు చాలామంది. అలాగే స్టాటిన్స్, అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్, ఈ మందులు తీసుకోవాలి. కానీ కొన్ని పక్షవాతాలు, చాలా పెద్ద పక్షవాతాలు వస్తాయి, వాటికి అందరూ హాస్పిటలైజ్ అవ్వాలి. హాస్పిటల్లో కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, ఐవి మెడికేషన్స్ కొన్ని ఉంటాయి. ఆ మెడికేషన్స్తో పాటు ఫిజియోథెరపీ వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు, 24 అవర్స్ లోపే స్టార్ట్ చేసుకోవాలి. అలాగే ప్రాపర్ వే, అంటే షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్లో ఉంచుకుంటా హాస్పిటల్లో ఉన్నప్పుడు అవన్నీ కంట్రోల్లో పెట్టుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది రొటీన్గా చేసేది. అంటే ఒకవేళ పేషెంట్ టైంకి రాకపోతే రొటీన్గా చేసే ట్రీట్మెంట్. ఫస్ట్ అప్పుడు చెప్పుకున్నాం కదా మనం, టైం అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఈ 3 గంటలు కానీ, 4:30 గంటల లోపు కానీ, 6 గంటల లోపు కానీ, ఈ 3 టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. చాలా ఎర్లీగా వస్తే 3 అవర్స్ లోపు వస్తే మనం చాలా వరకు నరాలని, న్యూరాన్స్ అంటారు, వాటిని సేవ్ చేయొచ్చు చనిపోకుండా. రక్త ప్రసరణ అనేది ఆగిపోయినప్పుడు కొన్ని న్యూరాన్స్ చనిపోతాయి, కొన్ని న్యూరాన్స్ ఇంకా చనిపోయే స్టేజ్లో ఉంటాయి అన్నమాట, ముందు స్టేజ్లో ఉంటాయి. వాటిని చనిపోకుండా చేయొచ్చు మనం. ఈ 3 గంటల్లోపు వస్తే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట, టెనెక్టేజ్ అంటారు, టెనెక్టప్లేజ్. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి టెనెక్టప్లేజ్ వాడుతున్నాము. అలాగే యాక్టిలైజ్ కూడా, ఆ 2 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. టెనెక్టప్లేజ్ రిలేటివ్గా కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి ప్రజెంట్ దానిని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము. సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉన్నాయి టెనెక్టప్లేజ్కి. అలాగే 4:30 గంటల లోపు వస్తే టెనెక్టప్లేజ్ ఇవ్వచ్చు. 6 గంటల లోపు వస్తే మాత్రం యాక్టిలైజ్ మాత్రమే ఇవ్వగలం అనమాట. అందుకని మ్యాక్సిమం 4:30 గంటల లోపు రాగలిగితే మనము ఇంజెక్షన్ అనేది ఇచ్చేసి వాళ్ళని అంగవైకల్యం బారిన పడకుండా చాలా వరకు నివారించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రీట్మెంట్ అయిపోయాక యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ ఇమీడియట్గా 24 అవర్స్ లోపు స్టార్ట్ చేసుకుంటే పేషెంట్ అనేవాళ్ళు అంగవైకల్యం బారిన పడకుండా మనం నివారించవచ్చు. అలాగే రికవరీ కూడా చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందా చెప్పినట్టు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అవన్నీ కూడా ట్రీట్మెంట్ ప్రాపర్గా చేయించుకోవాలి. అందువల్ల హాస్పిటలైజ్ అవ్వాలి పేషెంట్. తర్వాత వచ్చేసి హాస్పిటలైజ్ అయిపోయాక నెక్స్ట్ ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని యాంటీప్లేట్లెట్ డ్రగ్స్, బీపీ మెడికేషన్స్, షుగర్ మెడికేషన్స్, షుగర్ కంట్రోల్ చేసుకునే మెడికేషన్స్, అట్లాగే స్టాటిన్స్, అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్, ఈ మందులు కూడా వాడుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి ఏం స్టార్ట్ అవుతుందంటే ఆల్రెడీ కొంత అంగవైకల్యం ఉంటుంది కదా, వాళ్ళకి అక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఫిజియోథెరపీ. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఫిజియోథెరపీ గురించి వాళ్ళకి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఫిజియోథెరపీ చేయించకపోతే ఆ అంగవైకల్యం అనేది ఎంతవరకు అయితే హాస్పిటల్లో ఇంప్రూవ్మెంట్ వస్తుందో అంతవరకుతో ఆగిపోతుంది, ఇంక తర్వాత ఇంప్రూవ్మెంట్ రాదు. ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే కనీసం 3 నెలల పాటు శ్రద్ధతో ఫిజియోథెరపీ చేయించుకోవాలి. అంటే ఎర్లీగా రికవర్ అయితే అవసరం లేదు. ఒకవేళ పేషెంట్ బాగా ఎక్కువ సివియర్ స్ట్రోక్ ఉండి
అంగవైకల్యం ఎక్కువగా ఉంటే కనీసం 3 నెలల పాటు ఫిజియోథెరపీ చేయించుకుంటే ఆ 3 నెలల లోపు ఎంతైతే మనకి రికవరీ వస్తుందో అంతవరకే రికవరీ మ్యాక్సిమం ఉండిపోతుంది. ఆ తర్వాత ఇంక మనం ఎంత ఫిజియోథెరపీ చేసినా రికవరీ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. అందువల్ల ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ పక్షవాతానికి. తర్వాత వచ్చేసి కొన్నిసార్లు హిమరేజిక్ స్ట్రోక్ అంటారు. హిమరేజిక్ స్ట్రోక్లో వచ్చేసి బీపీ కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది వాళ్ళు. అలాగే ఫిజియోథెరపీ చేయించుకోవాలి. ఈ పక్షవాతం మళ్ళీ రాకుండా ఉండటానికి యాంటీప్లేట్లెట్ మెడికేషన్స్, స్టాటిన్స్, బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్ కంపల్సరీ చేసుకోవాలని.